దర్బారమే వాడుతున్నారా విద్యలు చెప్పిన పెద్దలు దండామా మంత్రం చెప్పిన బాబులు దండామా బాబు మంత్రం చెప్పిన బాబులు దండామా కథలు నడిపిన పెద్దలు దండామా ఇప్పటిదా ఎక్కడ ఉన్నావా మీ పెడకు రావారా మీ పెడకు రావారా మధురే మల్లయ్య మీ పెడకు రావారా మధురే మల్లయ్య నాది చాలే గవేనాయినా అరే నువ్వు చెప్పినా విద్యలు అల్లాయా అరే నువ్వు చెప్పినా బుద్ధులు అల్లాయా సతీ సర్కారే లోకాన ఉన్నావా పేరు మానవర కానా నేనే ఉన్నారా నీ బలపాదానా 10,000 దండామా అయ్యా ఎక్కడ ఉన్నావా తక్కువ పాటయ్యా నాకు మరవయి విచారే నడుపుల పారా నాకు 90 విచారే తొడైల పారా పొలయిదమన్నా కట్టేసాయమా నా రొమ్ముల బేతారుడే సాయము కన్నా పెట్టిన తల్లి తండ్రికి దండామా మమ్మల్ని కన్నారే భారత ఇచ్చిన ఈశ్వరా నీకే దండామా అచ్చిన సభలోకమంత 10,000 దండామా కట్టు పోతారా గెరడు తిన్నారా అరే తండ్రుడు మీరయ్యా కొడుకున్నవయ్యా నీ పద పాదాన 10,000 దండామా అయ్యో మీ పద పాదాన 10,000 దండామా జ్యోతుల పార్తాన తెల్లరవారేమో అరే జ్యోతుల పార్తాన పొద్దుగోరేమో ఈ ఊరి పోజమ్మ పోజమ్మ గాజమ్మ అరే గాజమ్మ పోజమ్మ గడవి వైసమ్మ ఒరే రాఘవ అయ్యా తేమర్దులు అయ్యా కథ ఎల్లమ్మ కథ ఇన్నమ్మగా తిన్నాం కానీ ఇలా లెక్క చెప్పండి రావి అది బీరప్ప గుడ్డే కథ బీరప్ప గుడ్డే కథ అంటే మన పండుగల మనం ఆ కథ మనకు సుధరాంత ఎట్లా అంటే మనకెళ్ళే కథ మనం చెప్తాం మన్యం పోయేది కమరం తెచ్చేది చెప్తాం ఈ ఇలా మనం బీరప్ప పుట్టి పుడత వేగము కొంచెం ఆయన ఉంటుంది ఈ కథను కూడా కొంచెం ముందు తెచ్చినప్పుడు అది అంటే చెప్పండినే అది చెప్తా కాకపోతే అంతా కూర్చోమంటే ఎల్లమ్మకి చేసే పాత్ర చేసాము ఎల్లమ్మ పాత్ర చేసాము ఎల్లమ్మని పాత్రము ఎల్లమ్మ పాత్ర చేసాము చెప్పాలని అదే కథ చెప్తాము ఏమంటారా అయ్యారు ఎన్నుకోలు ముంగడోళ్ళు ఎన్నుకోలు బీరప్ప కథ చెప్పండి రా ఆ కథ అంట మరి కథ ఏముంటుందా మీరు అందరూ చెప్పండి ఆ కథ చెప్తా బీరప్ప పుట్టిన పుడతాడు చెప్పండి చెప్తా సరే ఎల్లమ్మ ప్రార్థన చేసాము ఎల్లమ్మ ప్రార్థించడము ఎల్లమ్మ సరే చెప్తాం మళ్ళీ మొదలు పెట్టినాక అరే అత్యత అవుతుంది అని అనకూడదు మరి ఇప్పుడే అనుకుంది మీరు కూడా అక్క అరే అనాలి మీరు కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం చూసిన వాళ్ళు కాకపోతే ఇలా ఈ పని చేసి కాదని చెప్తారా మరి చెప్పమని అంటారా నాకు గుర్తు కదక్క చెప్పినాం ఎప్పుడైనా చెప్పినాం కానీ ఎల్లమ్మగా తినలేదు ఆయన అంటారు గత జనమ అక్క జనాలు ఏమంటారు అంటే ఎల్లమ్మ కథ ప్రతి టీవీలలో చూస్తున్నాము కథ
మరి బీరప్ప పుట్టవేగం కూడా 2 ముచ్చట్లు వెళ్ళని అంటారు. మనం బీరప్ప కథ చెప్పినామాక ఇవాళ చెప్పేది ఎల్లమ్మ కథని లండబుదిచ్చినా ఎల్లమ్మ కథని చెప్తాం. అది కూడా మాకు ఇష్టమే. కానీ ఈ జనాల బట్టి చూస్తే ప్రతిదానికి వెళ్ళమని, ఏ టీవీ చూడు వెళ్ళమని, ఏడ చూసినా ఏ సెల్ఫోన్లో చూసినా వెళ్ళమ్మ బాగుతుంది నడత వెళ్ళమ్మ అదే వెళ్ళమ్మ మళ్ళా జనాలు కత్తున్నది అందు కాబట్టి ఇప్పుడు ఈ కథ చెప్పాలని చెప్తున్నారు అంటారు. ఏమో ఏమో కూడా చెప్పు మరి చెప్పు ఇప్పుడే అంటే ఇప్పుడే అయింది మరి బా అంతా అందరూ అట్లా అంటారు. మహారాజా కథ పురాణము కథ భారత భాగవతము దేవతల కైతగానము దేవతల రామాయణం శ్రీరాని కథలే పిట్టి కుదిరిన అటువంటి వారి ఇరికి దగ్గర వాయమ్మ ఎవరి దేశం ఎవరి పడ్డం అంటే అటువంటి వారి నాగలకొండ పడ్డ వేలేడి మహారాజా అమరారాజు వారి అమరగన్నే అమరారాజు అమరగన్నే ఆరాధకు రాజా ప్రపంచ తీరులందరూ మహారాజా అమరగన్య సంగతి అమరరాజు మహారాజు సంగతి దేవు అయ్యో ఎత్తారు గంట వారి అమరరాజు మహారాజు అమరగన్యకు సంతాన బలం జరుగుతుంది. అయ్యో అమరగన్యకు వారి సంతానం సంతానం లేక వారి అమరరాజు అమరగన్య ఢిల్లీలాగా నోమరు ఢిల్లీలో దీతమెత్తిర్రు కాదులాగా నోమరు కాదులాగా నోమరెత్తిర్రు ఒక దేవుడు మెత్తలేదు వడమోడి గడలేదు అమరరాజుకు అమరగన్య వారి చుట్టూ తీర్థాలు ఏనాడు వారి ఎత్తారు కంటే అయ్యో ఎన్నో యాత్రాంతుడికి ఎవరి జాతర చేసిర్రు ఎక్కడ చేసిన వారి సంతానం లేకపోతే భగవంత నారాయణ వారి ఏనాడు కంటే మాకు అమరరాజు ఏమి చేసిండు కదంటే లేచి అమరగన్నే అమరరాజు మరి ఎత్తారు గంట వారి నెర్రంగ నృత్యానికి నమస్కారం చేసిర్రు అడ్డపడ్డ రాయికల్లా అంది పూజ గడ్డ నిలబడ్డ రాయికల్లా నిలిపూజ గడ్డ సంతానం లేకపోతే అయ్యో ఏనాడు వారి అంటే వెళ్తారు గంట వారి నెర్రంగ నృత్యానికి వారి నమస్కారం చేస్తే రాజా నరభూపతి సెలవించింది వాయమ్మ రాజా నరభూపతి ఏనాడు వారి నారదముని సెలవించి పుట్టిండు నారదాముని జలవించి పుట్టిన తర్వాత లోపల ఏకో సంతానం అయిపోయింది మారు సంతానం లేకపోయి ఈనాడు కానీ ఆనాడు కానీ పొద్దున లేద్దమోయవ్వా పుట్టుకొట్టరాలు ముఖం చూడొద్దు కానీ అరటి కొట్టరాలు ముఖం చూడొద్దంటారు. కొట్టరాలంటే ఒక్క పిల్ల తల్లి, పుట్టుకొట్టరాలంటే సంతానం కాని మనిషి, పొద్దున లేచి వారి సంతానం కాని మనిషి ముఖం చూడొద్దు కానీ ఒక్క పిల్ల తల్లి ముఖం చూడొద్దంటారు. భగవంతా ఇది ఏమి వారి మరి మారు బలం లేకపోయని మళ్ళా చూడమాదేవి ఏనాడు వారి అటువంటి గుణంగా ఎత్తు జలగించాలంటే మరి అమరరాజు అమరగన్నే పుత్రులు లేచి వారి సూర్య నమస్కారం చేస్తుర్రు. సూర్య నమస్కారం ఏం చెయ్యంగా బిడ్డ సూర్యమాదేవి జలమానికి వచ్చింది వాయమ్మ. సూర్య నమస్కారం చేద్దామా ఏనాడు వారి బిడ్డ సూర్యమాదేవిని జలమానికి ఇచ్చిండు. ఏనాడు వారి వారి నర్రగా విద్యానికి నమస్కారం చేత కొడుకు నారదామని పుట్టిండు. అమరారాజు అమరగన్నే ఏనాడు వారికి నరభూపతి నర ఎత్తాడు కంటే నారదముని సూర్యమాదేవిని కనుక్కొని కొన్నాళ్ళ ప్రపంచం చేసిర్రు. అమరరాజు వాయమ్మ కొన్నాళ్ళ ప్రపంచం చేసిన తర్వాత లోపల వారి రాజా నరభూపతి మహారాజ్ ఇంత 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 వారి ఢిల్లీకి రాదైపోయిండు. తల్లికి కొడుకు అయిపోయిండు, ఢిల్లీకి రాదైపోయి అది 66 రాజ్యాలు 32 కిలకిలింటారు 66 కొత్త దేవతలకు వారి ముక్కులకు అయి పుట్టిండు నరభూపతి మహారాజు. ఆ మహారాజు వద్ద ఉండంగా వారి ఏనాడు వాయమ్మ అటువంటి వారి ఎత్తారు గంటగా ఇంత ఇంత వారి ఢిల్లీకి రాజైపోయి రాజా ప్రపంచం చేస్తా ఉండు నాగలకొండ పట్టు వెళ్ళి నరభూపతి మహారాజు చెయ్యంగా 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 వారి తండ్రి అమరరాజు తల్లి అమరగన్ని వాళ్ళు 100 ఏళ్ళ మనసులై కాలం చేసిర్రు. వాళ్ళు ఏనాడు మరణం అయిపోయారు. వాళ్ళ బొక్కలు కొంట పోయి చిన్నగా ఏనాడు వారి కాసులు కలిపి రావాలి. కాసులు కలిపి రావాలంటే మరి ఏనాడు వారి రాజప్రపంచం చేస్తుండే నరభూపతి మహారాజు చెల్లె సూరమాదేవికి ఏమి ఎత్తమని అంటే వారి ఇంత ఇంత వారి 7 బిడ్డల సంతానం కనుక్కున్నాడు. చెల్లె సూరమాదేవికి ఏమి చేసిండు పాపకాన్ని అర్థమని నా చెల్లె ఇల్లాలైతుంది ఇంటికి ఇల్లాలైతుంది దొంతి కడుపు అవుతుంది అని చెప్పి వారి ఏనాడు వారి కట్టు బట్ట లేక కడుపు గంజి లేక కడుపుకు మాల పెడతా ఉన్నాడు చెల్లె సూరమ్మ. అయ్యో
అయ్యో చెల్లె సూరమాదేవిని వారి ఏనాడు మారగొట్టి అయ్యో 7 చుక్కల పల్లె తండ్రి అయ్యో ఇదే నీకు అర్థమని చెప్పి 7 చుక్కల పల్లె మీద వచ్చిండు చెల్లెను ఆ 7 చుక్కల పల్లెని వారి పేరు పెట్టి వారి నాగలకొండ పోయిన బాధకు చెల్లెలా నీకు ఇదే ఇల్లు కావాలి ఇదే ఉండదని చెప్పి బిడ్డ నా ఇల్లు ఇల్లద్దు నా జాగద్దు నా పట్టణంలో పాలు పంచుకోవద్దు నా పట్టణానికి పాలు పంచుకొని కిరుదొక నాకు పాలు పడదని చెప్పి ఆ ఒంటరిగా చేసాడు చెల్లెడు ఒంటరిగా చేస్తే వారి లేని బాధలు ఎలా తీస్తుంది చెల్లెలు సూరమాదేవి ఇలా తీసుకుని సూరమాదేవి ఉండడమ్మ మేడ కట్టుకొని మేడ మీద ఉన్నది ఒక పూట తింటే ఒక పూట తిన్నట్టుగా ఊరగంట చూస్తున్నాను అర్థమది ఆనాడు వారి తల్లిదండ్రులు బొక్కలు కూడా నేను జల్తర కలిసి రావాలి జల్తర కలిసి రావాలంటే మాత్రం అంగానికి అంగ పూజ లింగానికి లింగ పూజ ఇది ఎవరు కట్టాలి పూజలన్నీ ఎవరు కట్టాలి పూజలు అని చెప్పి అప్పుడు ఏమి చేసిందంటే భగవంత ఎక్కడికి వెళ్ళిన ఒక యోగుని తీసుకురావాలి ఈ పూజకు మనిషిని తయారు పెట్టాలి పూజకు మనిషిని ఉంచి నేను తల్లిదండ్రులు బొక్కలు కూడా పోయి కాజలు కలిపి అది నారదముని ఏమి చేసిండు సరే నాడు వారి ఎక్కడ దొరకాల వారి భక్తులు దొరకాలని చెప్పి ఇంత 4 రాజ్యాలు పోరేసి పోయేవరకల్లా ఏనాడు వారి సముద్రాల ఒడ్డుకు వారి ఏనాడు వారి పూజల పుట్టిండు పూజల బ్రహ్మదేవుడని దేవతల వారి చెవులకు జలవించి పుట్టిండు పూజల బ్రహ్మదేవుడని వారి సముద్రాల ఒడ్డుకు ఏకో ఎట్లాడు గంట వారి అధ్యాన గంట 3 నిమిషంతోని వారి ఏమి జలవని వారి అయ్యో బ్రహ్మదేవుడు సముద్రాల ఒడ్డుకు నిలబడిపోయింది కదా అయ్యో దేవతల వారి ఏనాడు వారి చెవులకు జలవించి పుట్టిన వారి నరభూపతి ఏనాడు బ్రహ్మదేవుడు అక్కడ దాటం జానతో పొడుగుతో భక్తుల లెక్క నిలబడిపోయాడు అరే ఈ భక్తుని వంటవయ్యానంటే వారి పూజారికి అయితే పనిచేస్తాడు అని చెప్పి వారి అయ్యో పూజల పుట్టా పూజల బ్రహ్మదేవుడు అని పేరు పెట్టుకొని వారి తోడుకోవచ్చు ఓహో పూజలు పుట్టే పూజల బ్రహ్మదేవుడా నా తల్లిదండ్రి పక్కలు కొండ పోయి కాసులు కలిపొస్తా నేను వచ్చేదాకా ఇక్కడ నువ్వు ఏమి వెయ్యాలంటే చిన్నగా ఒక లింగానికి అంగ పూజ కట్టు లింగానికి లింగ పూజ కట్టు 30 దేవతలు పూజ కట్టుకొని చెప్పమని చెప్పి తల్లని బొక్కలు తీసుకొని నారదముని కాశీకి పోయిండు కాశీకి ఏనాడు పోయిండు చెడలా సూరమాదేవి కళ్ళ చూచింది భగవంతా నాయన్న నాకేడు ఒకరింటి పిల్లని తీసుకొని పిల్లగాలు తీసుకురాడు నాకు లగ్గం చేయడు నన్ను ఇంటికి ఇల్లారిని కానియాడు దొరికి కలవని కానియాడు భగవంతా నన్ను వారి ఎత్తాడు అంటే వారి 7 చుక్కల పల్లె నీకు దారుణం చెల్లి అన్నాడు నన్ను కిందనే వారి నాకు 100 ఏళ్ళు నిండుతాయి నా అన్న నన్ను ఇల్లాలని కానియాడుగా అన్న అక్కడ పోని చూసింది అన్న అక్కడ పోని చూసి పూజలు ఉంటే పూజల బ్రహ్మదేవిని సరే వారి నా భర్తను నియమించుకుంటా చెప్పి తయారు చేస్తామన్నది సూరమాదేవత అయ్యో ఏనాడు వారి భగవంతా అని చెప్పి ఆయన పూజ చేస్తా ఉండు ఈ సూరమాదేవి చూస్తున్నది ఆ చూసి కూడా పూజల బ్రహ్మదేవి దగ్గరికి వచ్చి ఓ స్వామి స్వామి నీ తల్లి పడతాంటే ఎవరయ్యా నీకు అయ్యా నాకు తల్లి లేదమ్మా లేరా లేరు అయ్యో తండ్రి నీకు తల్లి లేరు తండ్రి లేరు నువ్వు ఒక యోగుడు అయిపోయినావు నేను కూడా దిక్కులేని పెడుతున్నా నా తల్లిదండ్రులు మర్రమైపోయారు నా అన్న అంట ఉండి కానీ నా అన్న ఉండగా ఇంటికి ఇల్లారిని కానీ ఇస్తలేడు కలవని కానీ అని చెప్పి మరి 7 చుక్కల పల్లె నాకు అర్థమని చెప్పి నాకు ఈ పల్లె నేను ఉంచుండు నన్ను ఒకరింటికి ఇయ్యడట నన్ను ఇల్లారిని కానీ ఇయ్యడట స్వామి నీకు నా మీద ప్రేమలుంటే నేను ఉండగా నేను నియమించుకొని నిన్ను భక్తుని చేస్తానయ్యా భగవంతలేను అయ్యో అన్న దగ్గర వారి పూజలు చేసిన పూజల బ్రహ్మదేవుని సూరమాదేవి ఏం చేసింది పూలు కట్టి వారి పూజ చేసింది పాల సేవ చేసి భక్తులు తయారు చేసుకొని భగవంతా ఇక్కడ ఉండి మా అంటే మన మారి మా అన్న ఉండని అని చెప్పి వారి స్వామి ఇక్కడ నేను తలవారి వేసుకొని వెళ్ళిపోతాను వారి పట్టణంలో పదలోకానికి నమస్కారం చేసి సూరమాదేవి అయ్యో అంగనింగదారులు ఆచారమంతులు ఏనాడు వారి యోగులు జోగులకు అందరికి ఏనాడు శివదండాన్ని పెట్టి భగవంతుని వారి ఏనాడు యావ తెచ్చిండో సురాదేవతలంతా అక్కడనే దిగి సూరమాదేవి ఇక్కడ ఉండదు అని చెప్పి అక్కడనే ఊరు కూడా ప్రజలంతా కలిసి సూరమాదేవి నువ్వు యొక్క పురుషుని ఎత్తము ఈ పురుషుని నువ్వు తయారు చేసుకొని ఎక్కడ రాజ్యమైన బతికినా సరే అనుకోని ఆకాశం అంత అరుగులు తయారు చేసి మిన్నంత పందిరి చేసి చిన్నగా లగ్గం చేసిర్రు ఊరు ప్రజలంతా సూరమ్మకు అయ్యో అన్నలేని దాకా చూసి వారి సూరమాదేవిని పెళ్లి చేసి అయ్యో సూరమాదేవిని వారి ఏనాడు గుణంగా ఇలా యొక్క భార్య భర్తలు చేసిర్రు నాదా ప్రాణేశ్వర నా అన్నల్లా అన్నగాడు పాపకారి నారదముని నా అన్నకి తచ్చనా అంటే మళ్ళీ బతకనియాడు సరే ఉండని అని చెప్పి కట్టుబడ్డలతో వారి పూజల పుట్టే పూజల బ్రహ్మదేవిని ఎంబడి పెట్టుకొని సూరమాదేవి వారి వారి నవనవాసం పట్టుకొని పోతామని చెప్పి సూరమ్మ సూరమ్మదేవి పూజల పుట్టే పూజల బ్రహ్మదేవిని గుణంగా భర్తాన్ని నియమించుకొని భార్య భర్తలు ధర్మబాడ పట్టుకొని ఆయమ్మ
తండ్రి పక్క వేనా గంగలు పెత్తనని చెప్పి అగో వాడు వెళ్ళిపోయి సాయంకాలం అప్పుడు అయినా పోయి పురబ్బ అమ్మదేవుణ్ణి మరి సెలవు సురమాదేవి మతపరంగా ఇస్తాడు ఏమైనా నియమించుకొని ఏనాడు పెళ్లి చేసుకోని కళ్యాణం జరిగిపించము వెళ్ళిపోయే పెట్టుకోని పట్టణ లోకమంతా తప్పిగట్టు సాగదాలు సూరమ్మకమ్ము బిడ్డ నీ కొలుత బిడ్డ తెల్లారలేదు బతుకులేదు సూరమ్మ అన్న కళ్ళు మండిపోని ఇంటికి ఇల్లారు అయితవారి దొడ్డి గడవ అయితవారి నువ్వు ఏడుతున్న వల్ల కింద ఏడారు రావండి మమ్మ ఇల్లు కట్టి బిడ్డ మేడ మీద ఉంచిండి బిడ్డ అన్న బిడ్డ తల్లి పక్క తీసుకొని పోయి కాదికి పోయి మళ్ళీ వరకల్లా ఇక్కడ ఉండి అంటే ఎడ్డోడో గుడ్డోడో ఇంటి ఉండగానే భర్తలు కానియాడు ఎక్కడన్నా పంపిస్తాడు బిడ్డ నీకు ఇంటిగా నూరెంత నిండి ఇక్కడనే ఏడాడు మరణమైతే బిడ్డ నీ అందరు మాట్లాడి తరం కాదు బిడ్డ నీ అందరాక ముందే బిడ్డ ఎడ్డోడో గుడ్డోడో భర్తను నేర్చుకొని బయలు పట్టి మందరు పదలోకమంతా అటువంటి భర్తను ఎమ్మడ కట్టుకొని కారణం మతమైతే దూరమ్మ ఆనాడుకారి దేవుడా కన్నులో కొట్టి దేవుడు ఇల్లు చూపిస్తాడంటారు అటువంటి వారి ఆనాడు వారి 80 కుడుకుని భర్తనే పడబెట్టుకోరు చూడమ్మా తర్రి పాడ పట్టుకొని పోతున్నదమ్మా తర్రి పాడ పట్టుకొని పోయేవరకల్లా వాళ్ళ ఎంబడ భగవంత ఎండి లేదు బంగారం లేదు ఇనుము లేదు ఇత్తరు లేదు పట్టు బట్టలతో ఏనాడు మంటలు ఎక్కడ కండ్ర బట్టలు వాళ్ళు ఎంబడ వేయింది ఒక కుక్క పోయిందట భగవంత కుక్క పోతుంది వారి కుక్క ముందు పోతుంది వెనక సూరమాదేవి పోతుంది సూరమాదేవి వెనక బ్రహ్మదేవుడు పోతుంది కారణపడి విలోపలేనాడు భగవంత కల్లా కుక్క పోత ఉంది సూరమాదేవి పోత ఉంది బ్రహ్మదేవుడు పోతుంది కుక్క పోయి తొవ చూసి కుందేలు వేసింది వారి అయ్యో పొదలకేరు కుందేలు వేసి ఉరికది కుక్కన్నంత కుక్క గుండెల దగ్గర కింద పడ్డాయి దేవుడా ఏ అల్పాలకి వెళ్ళలేదు కుందేలేదు మాత కుక్క నన్నిందో కుక్క గుళ్ళైతే కింద పడ్డప్పుడే సురమాదేవి కలవారు చూసి ఏమిరా అది మాత్రం జాగ బలమా భూమి బలమా భగవంతా ఎప్పటికే కానీ మాత్రము కుక్క పోయి కుందేలు మాత్రం చంపుతుంది కానీ కుందేలు కుక్క చంపుతుందా సంపది ఒక్కవేళ మరి కుక్క వైపు కుందేలు చంపాలి కానీ కుందేలు కుక్కని చంపగా చూడలే మరి జాగ గుణమా ఇది జాగలమన్నా వస్తువ బలమా యాపటి జాగబలం మంచి జాగబలం మంచిగా ఉండే పడుకునే జాగలం ఉన్న కుందేలకు బలం ఉన్నది కుందేలు బలంతో ఉరికచ్చి కుక్కని దంతుంటే కుక్క కుందేలు వేలు కింద పడి భగవంతా ఈ జాగలు మించిన జాగ వారి ఎక్కడ దొరకదనుకోని అదే జాగ లోపల ఆమె గీత కట్టుకున్నదే చూడము ఇక్కడనే పడ్డం గాయతో అంటున్నది దేవుడా ఇక్కడనే వారి పడ్డానికి వారి పడ్డం గాయించుకోవాలి ప్రపంచం చేస్తా చెప్పి నా తల్లి చూడమాదేవి నా తల్లి చూడమాదేవి ఒంటిగా తొలగి పడతా ఉన్నదమ్మా ఒంటిగా తొలగి పడతా
కంట కన్నీటి కాక సుఖం పెట్టి ఏనాడు వడవలాడు వడపోతా ఉన్నా భగవంతా ఊరు లేకపోయా పని లేకపోయా ఎండి లేదు బంగారం లేదు ఏమి చేయాలని చెప్పి ఏనాడు వలపోతా ఉంటే మరి కంట కన్నీటి కాకి సుఖం మాత్రం ఎన్నుకున్న సింహాల ముందు ముట్టింది. మరి విష్ణుదేవుడు తప్ప అమ్మదేవుడు ఏనాడు ఇంకా ఎత్తానంటే మరి కళ్ళవారు జీవనాలు లోకాశంకుడు ఏం చేసిండు ఒరే తమ్లా విష్ణుదేవ తమ్లా బ్రహ్మదేవ అన్నమున్న కన్నీరా అన్నం లేదు కన్నీరా అర్దేశ కన్నీరా పరదేశ కన్నీరా ఓంలో దంగారు మూల కన్నీరా ఎవరికన్నా యువత తమ్లా ఏనాడు పరిపాలన ఏమన్నప్పుడే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వాతావరణంగా తలపెట్టి తలమాట తల్లించి పొల్లు కట్టుకొని మరి ఏనాడు మొత్తం సిచ్చేలు పంచంగా సిక్కువాడు పెద్దలు కమ్మ పెరువాడు వేసి 66 కమ్మలు ఏం చూసిండు మరి వరకల వాతావరణంగా ఎత్తాలంటే మరి మరి శుక్ర సూరమ్మ కుమారుడు మరి ఎవరంటే మాత్రం లేదు నాగలకొండ పట్టణ వారి ఎవరగన్న ఎవరనాథ్ గన్న బిడ్డ అవరనాథ్ గన్న బిడ్డ అమ్మవారి ఏనాడు దూరమాదేవి అందనార భూపతి వారి కళ్ళు మండి పోరు చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళారు కానీ ఎదొత్తి కలవగాని అన్నమ్మా పాపగారి అన్నవారి చెల్లని నారాయణ గౌరవ గైజాలు వేడి ఎత్తుకో బందల పడవచ్చమ్మ మేడగట్టి ముచ్చిండు అన్న బాలకేవలేక చెల్ల దూరమాదేవి ఏనాడు వారి ఎట్టి వారిని పట్టుకొని ఎక్కడియకుంటావాయమ్మ అటువంటి పత్రాల బాలోకడు వంటి వారి తాలిగట్టి కొడతల మురాలు ఎత్తుకోరి అన్న తల్లిదండ్రులు పక్కన ఎత్తుకోరి గాదికి పోయిందాట అన్నట్టు వరకల్లా నేను ఏనాడు కూడా పడాయి పడ్డం పారిపోతారు వెళ్ళిపోయి కరెంటబడి విలోపల చూడమ్మా సూరమాదేవి ఏనాడైతే వారి కాకి సొక్క తిస్తున్నారు వారి పిడికలు బండారు భగవతి ఏనాడు అంటే
పట్టణానికి ఏనాడికి మారిపోయిందో ఎండి కొండ వేలాడి వారి సంగమయ్యకి ఏనాడు మారిపోయిందో వరాల ముచ్చాల కొట్ట వరకల వరాల ముచ్చాలేదని ఏ జాతి వచ్చిందమ్ము ఏనాడు అడియాడు కుప్పలు వచ్చినాయవ్వా పంచదారి పని వరస బంగారం తోడి భాగ్యమంటారు దేవుడా వరాలు ముచ్చాలంటే వారి ఇళ్ళ కూడా రూపాయల మళ్ళీ ఏనాడు వరాలు ముచ్చాలు బట్టి భగవంతా చక్కని పట్టం తయారు చేస్తా చెప్పి పుట్టు పుట్టిమని ఏనాడు వారి కవులుగా వారి ఏనాడు విధంగా రాత్రి బ్రహ్మదేవుడు పట్టరామ ఇరుకతోడి 12వ పంపుతున్నాడమ్మ 12వ వరకల వరంగట్టి పట్టవేడు పట్ట ఉప్పులు కలగట్టి పట్టవేడు కాశీలు కనకారులు ఏడళ్ళు ఆడవడంగా వారి పత్రిక చుట్టుకుంటే వారి ఏనాడు పట్ట ఉప్పరు జనమంత దిగింది పట్ట ఉప్పరు జనమంత వారి కారణ పడికి తిరిగేవారి కల్లా అయ్యో ఏనాడు సక్కర పట్టానికి పట్టురాయి పోసి సక్కర పట్టానికి ముగ్గులు వాసి ముహూర్తాలు వేసి సూరమాదేవి ముగ్గులు వాసి ముహూర్తాలు వేసి పట్టాలు కట్టవచ్చారమ్మా పట్టాలు కట్టవచ్చారమ్మా ముళ్ళందుకొని అవో గిరిగిన పెరుమందు రాసి మాతవనంగా అయితే ఉత్తరాయణ దక్షిణం 13 4 రాజ్యాలు అంత వారికల్లా అవో కాచేరి వెనకాల ఏనాడు ఏరవచ్చి మాతవనంగా ఉత్తరం దక్షిణం ఏనాడు ముగ్గు పోసి అవో ఏనాడు భవనాల బంజవాళ్ళ కోటవాళ్ళ గొల్లవాళ్ళ 18 వర్ణాలు జాతీయ ఎదురుగట్టి పట్టం పేరేమని పోరు రాయాలని అంటున్నదమ్మా పులులు విద్యపు ఏ బ్రహ్మదేవితారు ఏనాడు వారి వెళ్ళాలి విద్యలు 32 సంవత్సరాలు కవులుగా యారు చేతుల బట్టి ఏనాడు వారి చెవిడి వచ్చి కట్టా సన్యసూరి పడ్డమని చెప్పి పట్టానికి బోర్డు తయారు చేసిందమ్మా బోర్డు తయారు చేసి ఏనాడు వయవా పట్టానికి వారి 16 పదాలకు పెట్టింది 16 పదాలకు పెట్టి వారి ఏనాడు వారి ఎత్తారు కనుక ఊరికి చూడాలి వస్తే మరి ఏనాడు ఎత్తారు కంటే వారి సంతోష పడుకుంటా మరి నెత్తిమూటాలైతే తీసుకొని ఎత్తుర్రు అయ్యో చల్లని పట్టమాట చక్క చూడమ్మనాట అయ్యో ధర్మపట్నం కట్టించి ధర్మాలు వస్తుందట
చెప్పి పడమడికి వెళ్ళత్తరు పర్రాయితమనీరు తూర్పుకి వెళ్ళత్తరు తలగరాయితమనీరు అవి కాకపోతే వారి సంగభావం చూసుకుంటా సంతోషపడుతుంది నెత్తి కూడా చూసుకుంటా పక్క నవ్వుతుంది పట్నం అంతా జనాభాలు కూడా అత్తనే ఉన్నారు పట్నం లోపల వారి నాడి వారి నిండుతూనే ఉంది జనమంతా ఇక్కడ వారి రంగురంగు మేడలు శృంగారి గొడవలు తయారు చేసింది 18 బాధలు 24 గల్లీలు పట్నం తయారు చేసి ఈ పట్నం లోపల వారి ఉండగా నీరు సలపతి కావాలి అయ్యో వడ్డే పిల్లలు కొడుకులారా సరే గన్నులు గడ్డపారులు బట్టి వంపురవనంతరాలు ఇటున్న బావులు కసబాగ తోటలు తయారు చేయాలని చెప్పి వంపురవనంతరాలు వారి దౌడ అయ్యో మిట్టిన బాయి తయారు చేద్దాం అయ్యో వంపురవనంతరాలు మిట్టిన బాయి తయారు చేసి అయ్యో చక్కని విధంగా చక్కని కొనారు తండ్రి అవునమ్మా ధర్మపట్నం అంటే వాతావరణం తాగేది అన్నం లేదు కానీ అన్నం తాను చెప్తాంటుంది మరి ఆనందంగా అయితే లగ్గంగా మరి ధర్మ లగ్గాలు వర్తమానంగా అన్నం లేదు వారికి అన్నం పెట్టుకుంటాం పెళ్లి గారి వారి ధర్మ పెళ్లి చేసుకుని వస్తం లేదు సూరమాదేవి శర్యసూరు పట్టమని పోరు రాసింది రాజవర్గల పూల పుట్టే పూల బ్రహ్మదేవుడు ఆ ఏనాడు కలం కాయన కవుల కాయలు తయారు చేసుకొని అటువంటి వారి బంగారు సిరిగట్టి చక్కరి కసీరు తయారు చేసి భర్తల గుర్తులు పెట్టింది దూరమ్మ అద్దపై రకమంతా ఎత్తుకుంటే వారి ఎత్తారు వారి పూల బ్రహ్మదేవికి దండాలు ఎత్తున్నారు మాయి పట్టమంతా మంచిగుందా అంత మంచి శృంగారం లవ్ శృంగారం ఉన్నదమ్మా లవ్ శృంగారం పట్టణం ఇది బంగారు పట్టము బంగారు గోడలు అయ్యో అంతే అటువంటి వారి ఇక్కడ ఉండను కానీ పట్టణం లోపలికి మరి ముంచేది 300 కదా వెత్తేది మంచిలో కోలేరు మరమల్లతో మంచిలో కోలేరు కాదా అమ్మ దాసిలారా అరే పోదామని చెప్పి ఊరు దాసి అవుతా ఉన్నారు ఊరు దాసి ఎలా అవుతా ఉన్నారమ్మా రావరమ్మా ఊరు దాసి వాళ్ళు రావరమ్మా నూరు గడవారా ముంచాయి 300 గడవారా రాగి నిండలు చతువులా చేతుల పట్టుకొని రావరమ్మా మరమల్లతో వారి రావరమ్మా మంచిలో కోరారు రావరా
ఓరమ్మా నిదారి బందలు చెదవట్టుకొని మధ్యలో కూడా నీళ్లు ముంచుకొని ఓయమ్మా భగవంతా చక్కడి గారికి దేవుడా మరి అలాగే కానీ అటువంటి వారి అత్తారు అంటే వారి నరభూపతి మారాదు అల్లారి పక్కన కొండ పోయి ఆవిడ కాసులు కలిపిండా కాసులు కలుపుకొని వారి ఏనాడు ధర్ని మాట పట్టుకొని వారి అదే ధర్ని మాట పట్టుకొని నరభూపతి మహారాజు ఏనాడు వారి ఎత్తాడు అంటే అయ్యో చిన్నగా ఏనాడు వారి సంఖ్య దూర కట్టుకొని దూర వేసుకపోయిన పక్కడు కాసులు కలిపి పచ్చగాల గడ్డ చేతులు పట్టుకుండు పచ్చగాల గడ్డ చేతులు పట్టుకొని నింగాల పై తెల్ల పుదాన వేసుకొని బంగారు పాగాలు పాదాన వేసుకొని నరభూపతి మహారాజు ఏనాడు విధంగా ఎత్త వస్తా ఉన్నాడు నాగలకొండ పట్టం ఏనాడు వారి నుంచి వారి కాసుకు వేరే పెద్ద మనిషి అదే అటువంటి గుణంగా సూర్య వచ్చి కట్టే చెంది సూర్యపట్నం పెట్టి భూపతి మహారాజు రామ 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 అయ్యో రాజు అయ్యో రాజు రమపతి రామ అయ్యో రానే వస్తా ఉన్నారేమ రామ అయ్యో తాను వచ్చేసమ్మాలో రామ అయ్యో మంచిగా కోరారు వారు రామ అయ్యో తోటగల్లా అయ్యో నేను పోయిన్నాడు బిడ్డ రామ అయ్యో నేను పోయిన్నాడు బిడ్డ రామ పోయినాడు పట్టం లేకుండా ఏ బాయి లేకుండా ఏ బిడ్డ అయ్యో చక్కని కొనేరే బిడ్డ రామ అయ్యో కొనేరో పడువారు రామ ఏనాడు కొనాలి పెడక ఎవరు మామూలు ఉన్నారో ఏమోయమ్మా ఓయమ్మా ఓ మామ ఓ వచ్చినక్క ఓ పదక్క అక్కడాగమ్మా చిన్నదమ్మా ఒంటి బిర్ర కలిగి అల్లత కలిపేటువంటి అయ్యో గిన్నె ఊరు కానీ మాకు నమ్మలేదే నమ్మక బిడ్డ అయ్యా మీది ఏమిరయ్యా మీది ఏ పల్లె ఎక్కరాజం మా బిడ్డ అది మాది మతమనంగా చేసి ఎత్తాడండి మాది మతమనంగా ఎత్తాను అవరోధ పట్టము అంటే ఏనాడు వారి నరభూపతి ఏమంటే ఉన్నాడు పచ్చగాల గడ్డ చేతులు పట్టుకొని నాడు వారి బతుకుల మనకి చేతులు పట్టుకొని ఓ బిడ్డ ఇది ఎవరి పడ్డము ఎవరి దేశం అని అడుగుతున్నావా ఎవరి పడ్డ ఎవరి దేశమమ్మా ఎవరి పడ్డం అంటే ఎవరి దేశం అంటే బిడ్డ చెప్పుతున్నా దేవుని పెట్టివాయమ్మ చెవిడిపై గడ్డవారి దేవుడా సరి పడ్డవారే శరీరానికి గడ్డ చంద్రసూరి పడ్డమన్నది పడ్డ లోపల తల్లి చంద్రసూరిపట్నం ఈ పట్నంలో కూడా పట్నం లేదు రాజులో కూడా రాజు పేరు విధంగా ఏనాడు విధంగా పూజల పుట్టిండు పూజల ఇంకా దొరసాలయ్యా ఓహో తల్లి సూరమాదేవి వాళ్ళ భార్య సురమాదేవి ఏమిరా సురమాదేవి అంటే మాట వరంగా కళ్ళ కలిపి దాపారం నా చెల్లెనే మరి పూజ ఉంటే బ్రహ్మదేవుడు మాట వరంగా మాత్రం గంగల ఒటికెళ్ళి తీసుకొచ్చినా ఏనాడు పూజ పెట్టిపోయినా బ్రహ్మదేవుడు మాత్రం పూజ బ్రహ్మదేవుడు అంటే బ్రహ్మదేవుడు నేను పెట్టిపోయినా కానీ సురమాదేవి అంటే చెల్లె నా చెల్లెనే కానీ మాత్రం ఊరు కాదు వారి మరి శరీరాజు కట్టి చంద్రేశ్వరి పట్నం అంటుండు నా పట్టం అంటే దోచుకోనొచ్చి నేను లేకుండా చూసావు నా పట్టం నిండంగా ఎత్తా నా పట్టం ఎండి బంగారం అంతా దోచుకోనొచ్చి నువ్వు కారణ పడి లోపల పట్టం కట్టవు చెల్లె రంగరంగ బేర్లు కట్టావు సుందారి బోర్లు కట్టావు ప్రాంతం బిడ్డ బాయి దొరికినావు చెల్లెమ్మ పక్కన పట్టవు తయారు చేసుకొని సుక్కోల కూర్చున్నావా నేను ఇంటికి ఇల్లారు గారి దొడ్డి కలవ గారి అని అంటున్నాడమ్మా పాప కార్యభూపతి మహారాజేమంట బిడ్డ అయితే ఈ పట్నం దొరసానికి సంతానం ఎంతమంది అంటావా అయ్యో ఈ పట్నమే మతమనంగా దొరసానికి సంతానం ఎంతమంది అమ్మా సంతానం అంటే ఇక్కడ సంతానం అనేది లేదు అయ్యో సంతానం లేదా అయ్యో బిడ్డలారా అయ్యో రండి అన్న బిడ్డలారా రామా రామా నేను ఏమి ఎదు బిడ్డ రామా రామా అయ్యో నేను
బిడ్డ రామ రామ మీరు అన్నాలు తింటూ ఉంటే రామ రామ అయ్యో కొద్దిగి పోతారమ్మా రామ రామ కొద్దిగి పోతారమ్మా రామ రామ ఇక సంతులేని బిడ్డలైతారు రామ రామ అయ్యో చెప్పుతున్నావు మాట రామ రామ ఇయాటం నన్ను పెట్టారేమే రామ రామ బిడ్డ అరే ఒకవేళ మాత్రం ఎత్తాలి పట్ల మేలు దానికి మాత్రం సంతానం లేదన్నారు ఒకవేళ సంతానం లేని దానికి మాత్రం వాళ్ళ చేత నీళ్ళు తాగినా వాళ్ళ చేత అన్నం తిన్నా మీరు కూడా అట్లనే కొట్టిపోతారు మీరు పుట్టు గొడ్రాలు అయిపోతారు కదమ్మా భగవంతా ఇది గొడ్డవారి పట్టం బిడ్డ గడ్డి పట్టమని పేరున్నది ఈ పట్టమేల నాదుకే సంతానం లేదు మీరు కూడా సంతానం లేని మనుషులు అవుతారు మీకు కోడికాయ పట్ట బిడ్డ సంతా ఎంత ఎంత చేసిన కోడికే ఎన్నాళ్ళు వచ్చిన కాడికే సంతులేని సంసారం బిడ్డ సకల రాజ్యానికి మీరు పేరుకు రాని బతుకైతారు అది కాబట్టి బిడ్డ ఈ పట్టణంలో స్థలం లోపల మీరు ఉంటే ఈ వాళ్ళు దోడిచిన బాయిలో నీళ్ళు తాగినా ముక్తి బలం కాదు వాళ్ళు పెట్టిన అన్నం మీరు కవులు మండుకొని తిన్నా సరే మీకు ముక్తి బలం కాదు సంతాన బలం కాదు వెళ్ళిపోయారమ్మా కాదమ్మా కాదు కాదంటవా పోతున్నారు ధర్మబద్ధ అక్క మనమన్నా తినము పట్టకోరా కట్టారే ఈ సంతానం జరిగిదే బతుకుల ఈ పట్ట పారే జరిగిదే బతుకులు ఈ పాడు బతుకులు చెట్లు అయినట్టుగానే గుట్టల్లో గుట్టాలనే మనము సంతానం లేని బతుకులేం కారణం మన బతుకుల కారణం చెప్తాము ఇవే దోషం చెప్పాలని చెప్పి అవరు మామలు గల్లి ఏనాడు ఊరంతా ఏనాడు ఊరంతా ఉసుములు అయితే మరి ఊలేరు రాజు ఉత్తములు అయితే ఊరంతా ఉసిగినట్టు ఉంటుందట ఊరేరు రాజు మంచిగా అయితే ఊరంతా చల్లగా
ఉంటుందట. మరి ఊరేలో వారి మాత్రం సంతానం లేదు, నాకు కూడా సంతాన బలం ఉండే అమ్మాయి ఉన్నాం, వెళ్ళిపోతాం ఉండమా వెళ్ళిపోతాం ఏమాడరా. మరి ఇప్పుడు మాత్రం మా నాడు పెద్ద ఇక్కడ మంచిలో మరమల్లి తోడకాల మా నాడు పెద్ద మనిషి మాత్రం ఇట్లా సంగమయ్య చెప్పిండమ్మా, బ్రాహ్మణయ్య చెప్పిండు. బ్రాహ్మణి పంచంకాల కట్ట చేత పట్టుకుంటూ పంచంకాల కట్ట కట్టి శివజాతి చేత పట్టుకొని శివజాతి చెంపు చేత పట్టుకొని ఆడికి వచ్చిండు. ఏమన్నాడు? ఆడికి వచ్చి మాత్రం ఈ పట్నం ఎవరు పట్టం అంటే మరి ఏనాడు చనిపోయాడు చంద్రసూరి పట్టమన్ను, చెవిరెత్తి కట్టింది చంద్రసూరి పట్టం, చంద్రసూరి పట్టమన్ను. ఆ చంద్రసూరి పట్టం లోపల మాత్రం పుత్ర సంతానం ఉందంటే మా దోషానికి పుత్ర సంతానం లేదంటే సంతానం లేదన్న. అన్నదానికి మాత్రం తల్లికి ఏనాడు పుత్ర సంతానం లేదు, బిడ్డ ఆమె ఎట్లా గొడిగిపోయిందో మీరు కూడా అదే విధంగా వాళ్ళ నీళ్ళు అయినా అలా అన్నం తిన్న సొమ్ము తిన్నా కానీ మాత్రం మీరు కూడా గొడిగిపోతారు అన్న. సంతురాని భాగ్యవంతులు అవుతారు బిడ్డ, ఏనాడు విరుగుణంగా పుట్టుకొట్టు అవుతారని ఇటువంటి జరుగుతు మానవ కాదు ఏనాడు పెట్టిండ బిడ్డ. అమ్మా ఎక్కడుండ భగవంతుడు ఆయన మాట మీదికి కూడా నాకు కూడా సంతానం లేదు. ఇప్పుడు నేను కూడా పోయి సంతానం ఏ రూపకంగా అవుతుంది? సంతానం ఎక్కడ ఏ దేవుడు పోయేటట్టు అవుతుంది, అతన్నే పట్టాలి. అయితే చెప్పిర్రు వాళ్ళని అయితే నాకు సంతానం కూడా నాకు కూడా ముక్తి ఫలం కావాలి, తర్వాత లోపల మీకు కూడా అడుగుతా సంతానం అనవరకల్లా ఈ మాట అనుకోని సూరమాదేవి ఎక్కడున్నా కల్లా మంచినీళ్ళ కోనేరు కల ఉన్నాను సూరమాదేవి పోతా ఉంటుంది. పోతాను వరకల్ల వారి ఎదురు బాబు ఏనాడు వారి వాడికి కత్తిరేశారు తన దగ్గరికి. అప్పుడే నరభూపతి ఏమి చేసాడు? చెల్లెలా నా పట్టం తోచుకోవచ్చు బిడ్డ, నువ్వు చక్కని పట్టం కట్టుకున్నావు కదా ఇక్కడ, నీ పట్టం లోపల బిడ్డ తీగ వారకుండా పందిరెక్కకుండా కొనలు వెళ్ళకుండా చేయకపోతే నా పేరు నరభూపతి మహారాజు కాదు అనుకోని ఏమి చేసిండు వారి చేతిలో ఉన్న వారి అటువంటి గుణంగా అయ్యో అయ్యో ఏనాడు వారి నందరామ ఏనాడు వారి చక్కని ముత్యాల కోరాడు, ఏనాడు వారు చక్కని గుణంగా కోరాడు బట్టి ఏనాడు 4 మూలలు ఊడిపిండమ్మా. చక్కని కోనేరు గుణంగా వారి 4 మూలలు ఊడిపేసింది. 4 మూలలు మట్రం వేసి శివమట్రం చేసింది. శివమట్రం చేసి కోనేరు మట్రం చేసినోడు యాడికి పోయిండు? నందనమ్మ నల్లయ్య నందనమ్మ నల్లయ్య కాడికి పోయి 4 కళ్ళు పెట్టిండు. 4 కళ్ళు కట్టి వారి చెడ్డ ఉన్నది సరే కసంబాయ తోట కాడికి పోయిండు. కసంబాయ తోట పోడు కొట్టిండు. అంటు పెట్టిండు. మొత్తం అల్ల కొల్లారు చేసి బాబగారు నరభూపతి నాగలకొండ పట్టం వెళ్ళిపోయిండు. నాగలకొండ పట్టిన నరభూపతి మహారాజు వెళ్ళిపోను కానీ సూరమాదేవి భగవంత అన్నా తెలవలేక సరే మరి చక్కని వారి మంత్రుల కోరిక కలిగి ఉన్నాడు ఈ రాముడు. ఆ భగవంతు దగ్గరికి వెళ్ళి సంతాన బలం అనుకుంటాను. సూరమాదేవి సూరమాదేవి
సంతాన పరం కావాలంటే మంచిలో కోయలు మరవల తొడగలు కట్టేవారి కల్లా మరి ఏనాడు వాతావరణంగా ఈ ఆడియాల మంచిలో కోయలు మఠం చేసిండు నందరాలు నల్లేరు వాతావరణంగా 4 గల్లు పెట్టిండు 4 గల్లు పెట్టి ఏనాడు నరదా మామూలు వాతావరణంగా నవల పట్టం వెళ్ళిపోయిండు తెలుగులో సురమాదేవి ఏనాడు ఉరికి వచ్చింది అది ఏనాడు వాతావరణంగా పైల పొబ్బతోడు అర్థం బట్టి ఏనాడు పదం బట్టి నేను సంతాన పరం అర్థం చెప్పి పదవారి కల్లా ఏడు కట్టే వరకు ఏమున్నది ఆ ఏనాడు నందరాలు మాత్రం 4 అయిపోయినాయి ఏమిరా ఏనాడు మాత్రం ఎత్తాడు మహానాడు పెద్ద మహార్థంగం అయితే మరి ఏనాడు ఈ ఒకళ్ళంగా నా గుండె ఎట్లా మట్టమైపోవు మరి ఏనాడు కావచ్చు చేసిండు నలగేరుగా ఉండొచ్చు ఒకవేళ పాదాలు పట్టుకుంటా సాయం సంవత్సరమైంది మరి మంచినీళ్ళ కోరాడు ఇత్త కూడిపోయిందంటే నందులమ్మ 4 గంటలు పెట్టిండు 4 గంటలు పెట్టిండు మరి ఒకవేళ భగవంతుడు అయితే ఒకవేళ నీకు ఫలము కాదు ఇది గొడ్డువారి పట్టమని చెప్పిండు మరి చెప్పిన భగవంతుడు గీ పని ఎందుకు చేసిండు గీ పని చేయడు ఎక్కడికి కాలమాయ కావచ్చు అని చెప్పి అయిపోయే వరకల్లా వారి నందలమ్మ నల్లేరు గారికి కాసంబాగ తోట గారికి చూరమ్మ ఏం ఆలోచన చేసింది భగవంతా ఇది ఎవరు కాదు ఈ చేసిన కలమాయ ఎవరు చేయొచ్చు కలమాయ ఇది కాబట్టి నా అన్న చేసింది ఇది ఒక్క వెళ్ళిన నందలమ్మ నల్ల ఎరువు కూడిపి మాత్రం ఎట్లా 4 గంటలు పెట్టిండు చక్కటి కోనేరు సంవత్సరం చేసిండు మరి ఇటువంటి కాసంబాగ తోట పోరు కొట్టి అంటు పెట్టిండు అయితే ఇది ఎవరు చేసిన పథకం కాదు నా అన్న చేసింది ఇది ఈ మా చెల్లె నా పట్టణంలోకి వెళ్ళిపోయిన పట్టణం పాల్పంచుకొని వచ్చింది నేను లేకుండా చూసింది సరిట పట్టణం కట్టింది నా అన్నకు తప్ప మానవుడు ఎవడు కాదు ఇది చేసిన పథకం అంతా మా అన్నదే ఆడ ఇంటికి వెళ్ళారని కానియలేదు ఆడికెళ్ళి వాని ఎండు తేలే వాని బంగారం తేలే మొండి రెక్కలు గండ్ర బట్టలు కట్టు బట్టలతో కదిలిచ్చిన కానీ మాత్రం పదార్థం తేలే అన్నయ్య నన్న కోనేరు ఇంత మోసం చేసిపోయినాడు నా చెరువు ఇంత మోసం చేసావు అనుకోని కూడా ఆలోచన చేసేమంటుంది కానీ నా అన్న తప్పు కాదు కానీ మాత్రం నా అన్నకు 7 బిడ్డల సంతానం ఉంది ఉన్నది మరి నాకు సంతానం లేదు కదా లేదు మొత్తం నాకు సంతానం లేదు కాబట్టి ఆ మాట వచ్చింది మా అన్న ఈ మాట మాట్లాడిండు ఒకవేళ నాకే సంతానం ఉన్నట్టయితే మాట్లాడపు అంతే సరే ఇది ఎవరిది ఇది నా తప్పు ఫలమిచ్చిన పరమాత్ముడు సంతానం ఏలే కాబట్టి ఎండుకొండ కైలాసపురం తప్పు అంతేనా సంతానం ఏలే కాబట్టి మా అన్నకేమో 7 బిడ్డల సంతానం ఉంటుంది నాకు సంతానం ఇయ్యదా మరి నాకెందుకు ఏడవాడు ఎందుకు ఏడు మా అన్నని వరమిచ్చినాడు భగవంతుడే నన్ను వరమిచ్చినాడు భగవంతుడే నా అన్నకు వరం ఉన్నది కానీ నాకు వరం ఎందుకు ఇయ్యలేదు ఇప్పుడే ముక్కోటి అడుగుతా ఇప్పుడు ఎండుకొండకు పోయి ముక్కోటి కూర్చో జారు రాగాలి సంతాన పరంగా తీయలేదు పోతా ఏమి చిరిపి కన్న తల్లి కన్న తల్లి
వాతావరణంగా ఆ 7 అడవిలో సూరమాదేవి రాని రాని అచ్చ వరకల్లా 7 వారదాచికార్యాలు బిడ్డ అయ్యయ్యో దేవుడా దేవుడా చూడమ్మా ఏం లేదు ఎందుకంటావు గానే ఉంది గీడేం లేదు కాదు గీనే ఉంది తమాషా ఏమద్ది అలాగే మొత్తం సరే అటువంటి వాడమ్మా సూరమాదేవి మానవాడి ఏనాడమ్మా ఓ కాపిలాలా అయ్యో నన్ను నా తాతులారా
సురమాదేవి మాతవనంగా ఏమిరా భగవంత నా అన్నగారికి మాతవనంగా 7 బిడ్డ బలము నాకు సంతాన బలం ఇయ్యలేదు భగవంతుడు మాతవనంగా నన్ను పుట్టింది కానీ నాకు సంతాన బలం లేకపోయా సంతాన బలం లేక కొట్టుబారి పట్టణం అయిపోయా మళ్ళీ ఏం లేని మాటలు మాట్లాడబట్టి లోకల్ పదగాకులంతా నాకు ఏం లేని 4 దంతులు భగవంత రాజా నరవదేవి నాగరాజు దేవుడా ఉన్నారు కొండ కైలాసపురుడి మీద అగ్రమైన కోపానికి వచ్చి భగవంతుడు నాకు సంతాన ఫలం ఇచ్చినట్టు ఇక్కడ మర్యాద ఇక్కడ ఏదని ఇక్కడ ఇచ్చినేమో సంతాన ఫలం ఇయ్యే తరం లేకనే నాకు లేదనే నా వలన ఫలం లేదనే ఇయ్యలేదు సంతాన ఫలం ఎట్లా మర్యాద కాలంగా అడుగుతాడు మర్యాద ఏదో అతనికి మర్యాద కొద్దియాలంటే ముందేచ్చు అతని కంట మొదలైచ్చు ఇప్పుడు మా శాంతం కావాలని ఫలం ఇచ్చాడు లెక్కలేదు నేను ఏదో తగని పట్టు పడితే నాకు సంతానం ఇయ్యాలి అనుకోని చదవడం అగ్రమైన కోపానికి అది సురమాదేవి అయ్యో సురమాదేవి ఏం వేసింది పలుగాలు పల్లెరుగా తండ్రి వాడి కట్టుకున్నది చూడవా కొరి జిగ్గరీగా పారే చేతులా వచ్చింది కొరి కుపాది పవల్లో వచ్చిందా అవ్వ ఎత్తుకోరు తలపారే తల మీద వచ్చిందా ఎత్తుకో తలపా తల మీద వచ్చి చిట్రేరు గంప చేతులు బట్టి పల్లెలు పల్లెరుగాలు ఒళ్ళ వచ్చుకోండి కుంపటి పవలని తల మీద పెట్టుకోరి ఏమంటుంది శంకరుడు మర్యాద కావాలని ఫలం ఇచ్చింది అనుకో మాలాగా తీసుకుంటే వెళ్ళేస్తా తల్లి సురమాదేవి అవునమ్మా మరి ఇప్పుడు మాతవనం ఎట్లా నెత్తి మీద మాతవనం ఎట్లా అంటే ఒకవేళ మరి ఏనా ఓళ్ళే మాతవనం ఎట్లా అంటే వస్తున్నావు మరి చేతుల మాతవనం ఎట్లా వస్తున్నావు మరి నెత్తి మీద వేసుకో స్వల్ప ఈ స్వల్ప మీద మాతవనం ఎట్లా పెద్ద కుంపటి పవలు మరి ఇవన్నీ పల్లె ఏం చెప్తావమ్మా పలుగురాలు పల్లెరుగాలు కొండబోతున్నా ఎందుకు చేస్తామంట ఏం చేస్తావు ఒక్కవేళ భగవంతుని దగ్గరికి పోయి నేను మొత్తం ఫలం ఇస్తానే మా మంచిది కాని ఫలం ఇయ్యడనుకో ఈ పలుగురాలు పల్లెరుగాలు అక్కడ పోసి శంకరం తీసి శంకరం తీసి పలుగురాలు పల్లెరుగాల మీద భరిస్తావు శంకరుడు మంటల కోసం కాక శంకరుడు నాకు పదమూడు కట్టాలి ఒకవేళ అట్లా ఊడియాడు అవి కాకపోతే చెప్తావు ఈ చిట్రాని గంప కొంట పోయి శంకర వరానికి నేను ముక్తవరం ఇస్తేనే మా మంచిది ఇయ్యడనుకో అని తర్వాత అడ్డమెత్తావు తీర్థాలు దాకపోవాలి ఇచ్చాడు వరాలు ఇవ్వకపోవాలి ఇదండి ఇట్లా మరి ఎత్తుకో సల్పే చెప్తావమ్మా ఎత్తుకో సలభ కొంట పోయి శంకర్ని అంగబెట్టి ఎత్తుకోవాలి సలభ ఈ మీద పెడతా కడప కిందనేమో చిట్రాని గంప పెడతా అయ్యో కిందికి అంగ రావద్దు మీరికి లేవరావద్దు లేవరాకుండా ఎత్తుకో స్వల్ప మీద అంగ రాకుండా కింద అది మంటకి వేయలేక చంద్రుడు సంతాన ఫలం ఇయ్యాలి ఒకవేళ అట్లా కూడా ఇయ్యడు మరి గుమ్మడి బాగా చేస్తావు గుమ్మడి బావలో నిజుతాది ఎండుకొండ మీద ఎద్దతో ఎండుకొండ గారి కూలాలే దేవుడా ఎవరి మాట పక్క అక్క ఈ మాట పక్క నిజం నిజమే అబ్బాయో అట్లా కాకపోతే ఇట్లా ఇట్లా కాకపోతే అట్లా కాకపోతే కొనాలి ఎన్నుకోవాలి మొత్తం అంటురా అట్లయితే ఇంకో ఇస్తారు ఈ కాకపోతే ఇంకో ఇస్తారు కుంపటి బావలని పెట్టుకొని ఎత్తుకోవాలి పట్టుకొని పలుగురాలు పల్లెరుగా ఆయన వాడి అడ్డుకొని తల్లి చూడమా తల్లి చూడమా ఇంకే కాసిలాలే
ఇష్టదేవా అబ్బా అబ్బా కుక్కమూర్తి అరే కుక్కమూర్తి ఎక్కడ తగడు అరే శివ ఓ బ్రహ్మశివ అరే బ్రహ్మదేవ అరే బ్రహ్మదేవ ఓ కుక్కమూర్తి విష్ణుమూర్తి విష్ణుమూర్తి హమ్లా అబ్బా 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 ఎరువులు ఎక్కడికి అవుతాయి మరికెల్లా వారి నా మకానికి అంత వారి తగడుతుంది తగడుతుందిరా వారి 12వ పెట్టుకేడి వారి ఏనాడు వారి కానమతిగా వెలుగుతుంది ఇది ఎక్కడిది కావచ్చురా ఇది అన్నమున్న వారిదా అన్నం లేని వారిదా ఇరుదేశిదా పరదేశిదా మాకు కూడా మాకేం గుర్తే వారి పంచంగాల కట్ట చేతబట్టి బ్రహ్మదేవ పారదూర్రా అన్నప్పుడే మరి బ్రహ్మదేవుడు మాత్రమంగా ఎట్లా తలబెట్టి తనమాడి తల్లించి పొల్లు కట్టుకొని సిక్కేళ్ళు పంచంగా సిక్కువాడు పెద్దవాళ్ళు పంచంగా పేరువాడు సరదాగా అమ్మలు ఏం చేసి చూసినప్పుడే మరి ఎమ్రా మాత్రమంగా సెలవు సురమాదేవి చేరిపోయినట్టు సెలవు సురమాదేవి సంతానపరం లేక మాత్రం సగలు గోరపడి మరి ఏనాడు ఇచ్చాడు అమ్మ ఏనాడు సంతానపరం ఎందుకు ఓడిగట్టలేదు నేను ఇప్పుడే వాటి మాత్రమంగా అమ్ముకోవాలి కడతానని చెప్పి మరి హో అన్నయ్య ఎవరో సురమాదేవి మాత్రం కుమ్మడి పావాలను ఎత్తుకో స్వల్ప మరి చిట్టేరుగా పోటీ వాతావరణం చెప్తాడంటే ఆయన పరుగులు పల్లెగా కూడా వేసుకుని అన్నయ్య నిన్ను వీడికి వచ్చి మాత్రం కానీ అదని తీసుకొస్తుంది అదని తీసుకొచ్చినాక ఒకవేళ సంతాన బలం ఇస్తే మంచిది నా పని చేసేదానికి నీ పని అవుతుంది అయితే నీ పని అవుతుంది మేమైతే పోతాం ఇది తొడగలవారి నీకు ఉరకరాదు ఒక మాట ఇప్పుడు ఎండుకొండ లోపల వారి ఏదో కలిసగలుగుతాను కలిసరాదు ఎండుకొండ అంటి పెడుతుంది నేను మొత్తం కూల పెడుతుంది మేమైతే పోతాం అంతేటవా అంతే ఇప్పుడు అదే అటువంటి వారి 6 గంట వారి కొడుక తప్పించిందంటే ముందుగా మెప్పించిందే వచ్చినాక బిడ్డ ఎండుకొండ వారి తెలవది వారి కోడి పట్టు తమ్ముడు కోడి పట్టు దేవుడా పాతి పట్టు ఓ తమ్ముడా మగవాడు పట్టు పడితే ఎన్ని కలవాలే ఎల్లు పడవాలే తమదాగాలే చెప్పు జరగాలి మగవాడు పట్టు పడితే అరగంట లోపల కాలంటే అంటే ఆరు పట్టు పడితే అరగంట పట్టవాడు కాలంట వారిల్లు కాలుతుంది కూలంట వారిల్లు ఆడవారి చేత అర్థము మగవారి చేత అర్థము 6 గంటలు అయితే మగవారికి తగ్గ పరికమ్మ చుట్టుకుందంటే తమ్ముడు ఇక రూపాయలు కంటే 6 గంట గారి మగవారి పని ఎలాడు వారి 6 గంటే అదే మోగంతా వేస్తే 6 నిమిషాలు పడడానికి ఒకవేళ నీ పక్క అయితే 5 నిమిషాలు పట్టదు మందనా దగ్గర ఉంది కానీ కుటుంబ దగ్గర లేదా కుటుంబ దగ్గర ఉంది కానీ మందనా దగ్గర లేదా మంద నా దగ్గర కుటుంబ దగ్గర చూడమాదేవి వారి నేనే పోతాను కొని భగవంతుడు శివుడు తిన్నాడు కానీ దేవుడు కోపాలుగా తల మీద వేసుకొని నా విన్న గడ మన కోడి కొడుతున్నా కదా కోడి వెళ్ళి కూడా ప్రేరు గంట కోడి వేయలమ్ము అన్నాను చెప్తా ఎల్లారు సంగం కొంత చెప్తా కోడక ఆర్జంగం అది కాకపోతే అది మరి అని పేరు తగ్గికేసుకొని పందపడ్డ బయట వేళ తగ్గికేసిందమ్ము సూలంప చక్రం తిరిగి బాణం ఏనాడు వారి సూలం జాగ్రత్త దుఃఖాలు దగ్గర ఇలాంటి సంకల తిరిగి పిల్ల సరివేదంత రూపమెత్తి భగవంతుడే ఊతగుడిగా పేరు పులితో సర్వాలు బాప్రమైన వారి సంఘం ఆ కాయకం కట్టుకోవాలి 6 సంఘాలకు 66 కాయకాలు 7 సంఘాలకు 3 కాయకాలు ఆడోళ్ళకి 66 కాయకాలు ఎట్లా ఆడోళ్ళు కాదు 6 సంఘాలకు 66 ఆడోళ్ళకి ఇవ్వండి అనుకున్నా 6 సంఘాలకు 66 కాయకాలు 7 సంఘాలకు 3 కాయకాలు అట్లనా మరి ఆడాటోళ్ళకి అట్టెత్తుంది ఈనాటోళ్ళకి ఇచ్చేస్తుంది అయితే ఆడోళ్ళు లేదు ఆడోళ్ళు ఇవ్వండి పుట్టి ఆనాడయ్యకేమో 66 ఇవ్వదు ఈనాడయ్యకు 3 ఎందుకు అని అంట ఇట్లా 3 ఎట్లా కొడుక 6 సంఘాల గంట వారి 66 కాయకాలంటే గంట నవ్వుకోటన్నా నావిలేని గంట నవ్వుకోటన్నా కొడుపున్న గంట కోడి వేయన్నా కొడుపులేని గంట కోడి వేయన్నా సకల దిరకపిల్లన్నా సర్వేసినంత రూపమన్నా ఊత కొడుకుల పేరన్నా మరి సకల పులితో శర్వాలు అది కాకపోతే వారి ఇటువంటి కూడా ఏది పట్టేంటితో లేని సంఘం పన్ను పట్టే బయట అది కాబట్టి 66 కాయకాలు 66 కాయకాలతో ఈ 4 సంఘాలకి 3 కాయకాలు ఎత్తటవా ఎట్లా 3 కాయకాలు అవన్నీ తెస్తే పట్టుకుని జోలే చేతుల గంట గంట ఒక 2 వచ్చినాయి
కుక్కర్ పెడతాను కట్టె కట్టె ఓ రామశంకర ఇప్పుడు కట్టె కూడా అది కూడా లెక్కలేదా అది ఒకటి అత్తది ఎక్కడ ఎక్కుతుంది అయ్యప్పుడు ఏం చెప్తావు సంఘానికి 3 కాయకాలు ఆనాడు సంఘానికి 66 కాయ అటుకునే దానికేమో జోలే ఊపి దానికేమో గంట కుక్కర్ పెడతాను కట్టె కట్టే అమ్మా మరి అనుమానాడు పెద్దలు వాతావరణంగా తంగమా యజమేసుకొని రామ 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 అయ్యో రాజవన్నే రామ రామ అయ్యో యజమా సంకాకేసి రామ రామ అయ్యో ఏదో మట్టే ఏంటి రామ రామ అయ్యో పొడి సంకాకేసి రామ రామ అయ్యో మన్ను మట్టే పౌడి రామ రామ అయ్యో ఊసగోల కంటేలు రామ రామ అయ్యో చేతుల్లోనే వట్టి రామ రామ అయ్యో శివాజాలి శంభు రామ రామ అయ్యో శంభు చేత వట్టి రామ రామ అండ అండ ఈ బీజ రామ రామ అయ్యో అయ్యో దంగమయ్యా రామ రామ అయ్యో కొంత కొంత ఈ బీజ రామ రామ ఒలినాడు దంగమయ్యో అయ్యో కోడేగాడు దంగమయ్య రామ రామ అయ్యో అనుకుంటా దంగమయ్య రామ రామ అయ్యో పూనుకుంటా దంగమయ్య రామ రామ ఎరడి ఎన్నవకరను అన్నమోయమ్మ అయ్యో ఎరడి ఎన్నల్లవారి రారా అయ్యో కొర్రన్నవల మూడా రామరా అయ్యో రోరి వెనక దండవారి రామరా అయ్యో రోయజాల గొట్టవట్ట రామరా సౌనపానాలు దాన్ని కొడుతుంది ఓయమ్మ అయ్యో అట్టాన పడి వారి రామరా అయ్యో సత్యరామ మధ్యమండ రామరా అయ్యో సేగండ పడి రామరా ఆనుకుంటా పూనుకుంటా అత్త ఉన్నాడు ఓయమ్మ అయ్యో సూరమ్మకే దూరంగా రామరా అయ్యో ఓ బిడ్డ సూరమ్మ రామరా అమ్మా ఎవరమ్మా మీరెవరు ఎర్రటి ఎండలా కొర్రెన్న వాళ్ళే ఏ నాన్నగా కొట్టేటి ఎండనగా పెట్టేటి కాదనక